ఈనాడులో కానీ వచ్చేటువంటి ప్రతి వార్త కూడా చంద్రబాబు నాయుడు గారు నోటుకుంటా వచ్చే మాటలు మాత్రమే ఈ రెండింటిలో కూడా వస్తాయని ఈ సమాజం మొత్తానికి కూడా తెలుసు. మరి నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు కనుక చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. 40% ఓటింగ్ కలిగినటువంటి వైఎస్ఆర్సీపీ అంటే సుమారుగా ప్రతి ఇంటిలో కూడా ఒక వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఆ వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులకు సంబంధించిన మహిళలను అత్యంత అరాచకంగా కిరాతకంగా మీరు మాట్లాడేటువంటి భాష ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడేటువంటి అంశం. మరి దీనికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎదుగుదల కానీ మొదటి నుంచి కూడా మహిళలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి చరిత్ర మరి వారిది. మరి అట్లాంటిది ఈ రోజు ఇట్లాంటి నీచమైనటువంటి భాషను మాట్లాడే రాజకీయ నాయకులతో వైఎస్ఆర్సీపీ పోరాడుతూ ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు